బ్యాచులర్ వంటలకి స్వాగతం సుస్వాగతం. బాబు ఇవన్నీ వద్దాం మా పాయింట్ రా. So today what we are preparing? Today preparing garalu biryani, next onions enchuring, cooking, dum biryani preparing, completing. Bro, అసలు ఆనియన్స్ ఎందుకు వేస్తున్నాం బ్రో? ఆనియన్స్ ఎందుకు వేస్తారంటే బిర్యానీలోకి ఎర్రగా అయిన తర్వాత ఆనియన్స్ దాంట్లో స్వీట్ అండ్ బిర్యానీ ఫ్లేవర్ అనేది ఆనియన్స్ నుంచి ఎక్కువ వస్తుంది. ఎట్లా మనం డీప్ ఫ్రై చేయాలా ఎట్లా? అది బాగా రెడ్గా అయ్యే వరకు చేయాలి. గారెలు వీడియో కోసమైనా కనీసం కొద్దిగా ఉంచు అన్నాం. అదేదో కుక్క కానీ బొక్క దొరికితే ఎగబడుతుంది చూడు, అట్లా ఎగబడుతున్నాం. మరి నేనే తింటా, వీడియో తినట్లే. కానీ మరి ప్రిపరేషన్ అంటే కొద్దిగా ఆగాలి కదరా. చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నావు? రైస్ వేసానా బ్రో? ఎవరికి రైస్ వేసి ఏం చేస్తావు? ఫస్ట్ రైస్ బౌల్లోకి వేసాం అనమాట. ఒక వాటర్తో మొత్తం కడిగేసిన తర్వాత కొంచెం బాయిల్ చేసి రైస్ అనేది, దాని తర్వాత చికెన్ వేయాలి. స్క్రిప్ట్ పరంగా మంచిగా చెప్తాను కానీ ఇప్పుడు బాయిల్ చేసిన తర్వాత ఏం చేయాలి చెప్పు? బాయిల్ చేసిన తర్వాత చికెన్ అయితే మనం బిర్యానీ రైస్ వేయడానికి ఆయిల్ పోస్తున్నాం. అంటే ఆల్రెడీ వాటర్ చూడండి, అందులో ఆయిల్ పోయాలి. బ్రో ఆయిల్ ఎందుకు పోయాలి బ్రో? ఆయిల్ రైస్ అటాచ్ అవ్వకుండా ఉంటుంది, అతుక్కుంటుంటుందా? అతుక్కోకుండా ఉంటుంది రైస్. అందుకోసం అని ఆయిల్ వేసుకుంటాం. మరీ ఎక్కువ వేయకూడదు, మీడియం వేసుకోవాలి, లైట్గా తగినంత వేసుకోవాలి. సో రైస్ అయితే వేస్తున్నాం. మేమైతే చెఫ్లం కాదు, కుక్కర్లం కాదు, ఏమంటారు పెద్ద వంటకాలం కూడా కాదు. బ్యాచర్ వంటల ఇలాంటి వెరైటీ వంటకాలు మన బ్యాచర్లు అందరం కలిసి ఎట్లా చేస్తాం అనేది వీడియోలు పెడుతుంటాం. చూడండి, ఇట్ విల్ బి ఫన్. కొన్ని వీడియోలలో నవ్వుకోవచ్చు, కొన్ని వీడియోలో గొడవలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. లాస్ట్ కూర చేయలేక పారబోయొచ్చు కూడా, ఏదైనా జరగచ్చు. మా దాంట్లో అట్లా కాదు, ఖచ్చితంగా కూర చేసుకొని తింటాం. ఎందుకంటే డబ్బులు పెడుతుంది. బ్రో ఇది ఈ బిర్యానీ ఆకు బ్రో, అంటే చెట్టుని బిర్యానీ చెట్టు అంటారా? అంటే మనం తినే బిర్యానీ మనకు ఫ్లేవరు ఆ బిర్యానీ స్మెల్లో వస్తుంది అని చెప్పి ఈ ఆకుని బిర్యానీ ఆకు అంటారు. దీని వెనకాల ఇంత కథ ఉందన్నమాట. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు కలుపుతున్నాం ఫ్రెండ్స్. ఆకులు కింద మీద కదులుస్తున్నాయి. తూచ్ ఫ్రెండ్స్ కలపకూడదంట. ఎందుకు కలపొద్దు అంటే రైస్ ఎగుతాయి అంటారు. బ్యాక్గ్రౌండ్ లో పాయింట్లు నేను బాధపడకాకండి, బ్యాచర్ రూమ్ అంతకంటే గొప్పగా ఎక్స్పెక్ట్ చేయకండి. డ్రాయర్ లేవు ఫ్రెండ్స్, మేలు అనుకోండి. మా వాళ్ళు యాడ్ చిక్తే డ్రాయర్ ఆరేస్తారు, ఏంది ఫ్రెండ్స్ బ్యాచలర్ రూమ్స్. అయితే ఆయిల్ వేసి ఉడకబెట్టినాం. మెయిన్ రీజన్ ఏంటంటే దీనికైతే ఇప్పుడు మనం పెరుగు ఇవన్నీ పట్టిస్తాం చూడండి, ముక్క అయితే స్మూత్గా ఉంటుంది అండ్ కారం ఇవన్నీ కూడా మంచిగా పడతాయి. అందుకోసం అని ఇప్పుడే మనోడైతే అన్ని ఉప్పు మింగిండు, కారం మింగిండు, మసాలాలు మింగిండు, డిఫరెంట్ టైప్స్ అన్ని కలిపి ఒక దాంట్లో మింగిండు. కానీ మావాడు మాత్రం ఏం మింగట్లేదు. కొత్తిమీర ఇట్లా వేయాలన్నమాట. ఇది పుదీనా కదా బ్రో? పుదీనాని ఇట్లా వేయాలన్నమాట. తుంపితే చేతులు వస్తాయి కాబట్టి కత్తెరతో కట్ చేయాలి. ఎక్కువ ఆడవాళ్ళు కదా వంటలు చేసేసో వాళ్ళ సున్నితమైన చేతులు బాధ పెట్టడం మాకు ఇష్టం ఉండదు. అందుకే ఇలాంటి మైక్ ఉంది. ఏదో ఇందాక మా మాట అన్నాడు, ఆ మాటకి అన్నా. గుర్తుంచుకో బ్రో, ఎప్పుడూ అమ్మాయిని కష్టపెట్టకూడదు. అది సరే, అమ్మాయిలంతా మంచోళ్ళ. ఆ కారంలో ఒక స్పెషాలిటీ ఉంది బ్రో, తెలుసా నీకు? కారం కాదు కాదు కాదు, అది కాదు స్పెషాలిటీ. ఎంత వేసినా కూడా మంట రాదు. మా కారం ఎక్కువ మంట ఉండదు, సెకండరీ కలర్ కూడా రాదు. ఎందుకంటే ఇది పట్టించిన కారం, ఇంట కారం పట్టించిన కారం కదా. అదే మనం ఇప్పుడు ప్యాకెట్ కారం కన్నా ఏషియన్ పెయింట్స్ వారు సమర్పించు ప్యాకెట్ కారం ఉంటుంది. స్పూన్ తీసుకోరు. మా వాడు వీడియో తీస్తున్నాను మర్చిపోయి చేతితో వేయబోయిండు, గుర్తొచ్చింది అనుకుంటా. కాదు, కొత్తిమీర ఏం చేసుకుంటావు? కూరలు వేస్తారా? అయితే కూరలు వేసేస్తాం. ఇదేమంటారా, ఇది బ్యాచర్ వంటకం కాదు, అప్పుడు బ్యాచర్ పెంటకం అవుతుంది. ఇప్పుడు ఇట్లా కలిపిరు కదా మొత్తం, దీన్ని ఏమంటారు? మనం ఏం చేస్తున్నాం అంటే దమ్ బిర్యానీ కోసం అందులో ఉన్నారు వైట్ రైస్ అంతా తీసుకొని ఇందులో వేస్తున్నాం. చూడండి, అన్నం పొల్లు పుల్లు రావడానికి మెయిన్ రీజన్ కూడా అదే. ఆయిల్ పోస్తే మనం అన్నం పొల్లు పుల్లుగా వస్తుంది. చికెన్ కర్రీ మీద వైట్ రైస్ వేస్తూ ఉంటే నోట్ల నుంచి గారే సొల్లు చుక్కలన్నీ బిర్యానీకి ప్లస్ దమ్ బిర్యానీకి చికెన్ కర్రీ.
బ్రో ఇది రెడీ ఉండు. ఓ పచ్చి మచ్చి ఉల్లిగడ్డ టమాటేస్తూ ఉంటే ఓ చికెన్ వాసన కుమ్ముతుంది. ఇది గైస్ పొజిషన్. వీడియోస్ చేయర్రా అంటేనేమో హాయ్ గాయస్ అంటారు. ఏమైనా ఎంకరేజ్ చేసి ఒక పాట పాడతాం తప్పులు దిగుతారు. ఓన్లీ ఇప్పుడు దమ్ బిర్యానీలో అయితే వైన్ పోస్తారు. ఈ వైన్ పోస్తే టేస్ట్ మాత్రం ఎలా ఉంటుంది బ్రో? మీరు పొరపాటు పడుతున్నారు. ఇది వైన్ కాదు, కలర్ వాటర్. కాదే కానీ ఈ వీడియో మీ నాన్న చూసా కొడతానే కదా ఈ బాధ అంతా. నువ్వు మంద అవుతావునా? అసలు కలర్ వాటర్ ఎందుకు పెట్టినావు? అది వైన్. కలర్ వాటర్ ఏమో బ్రో నేను తాగనగా నాకు తెలుసు తెలదు. కాదు బ్రో పొరపాటు సారీ మా ప్రొఫెషనల్ కుక్కర్ చేసిన స్టంట్ ఏంటంటే అంత చేసిరు ఆ ఉల్లిగడ్డ ఐటమ్ మర్చిపోయారు. మళ్ళీ దీనికి ఉపయోగాలు చెప్పిరా స్టార్టింగ్ లా లిస్ట్ చెప్పిండు. పైన కూడా వేస్తారు కానీ కింద వేయడం కరెక్ట్ బ్రో. లేపే చూసిరా మళ్ళీ బొక్క పెట్టేస్తారు. ఇక్కడ ఉన్న పని మొత్తం అయిపోయింది అనమాట. ఇక మనం దీన్ని మూతేసి షట్ డౌన్ చేస్తే మళ్ళీ అర్ధగంట తర్వాత లాగిన్ చేస్తే తినడానికి రెడీగా ఉంటది. ఏమయ్యా ముని ఏం చేస్తున్నావు? పెరుగు పచ్చడి కాదు అది. కరెక్ట్ పేరు చెప్పు. పాయ అంటే బొక్కలతో చేస్తాం బ్రో. అది బోన్ సూప్. అది ఏంటి చెప్పు బ్రో? అదేంటో మీరేమంటారు దీన్ని? మజ్జిగ నీళ్ళు అంటారా? మజ్జిగ నీళ్ళు అన్నా దీని పెరుగు పచ్చడి కూడా ఇదేనా ఉంటది అబ్బా. అదే రైతా అంటాం. మరి మీరు రైతా అంటారు. వాళ్ళు మేమైతే అందరం రైతానే అంటాం. పెరుగు పచ్చడి అన్నాం. పెరుగు పచ్చడి అంటే పెరుగుని తాలింపు వేసి ఉల్లిగడ్డ వేస్తాం. ఉల్లిగడ్డ వేస్తాం. రాయలసీమ ఫేమస్ వంటకం ఏంది బ్రో? నాటుకోడి తిన్నావు ఎప్పుడైనా? ఈరోజు చిట్టి గారి చికెన్ కాలే మా వీడియో. మీకు బ్రో? రాగి ముద్ద నాటుకోడి. మా తెలంగాణ అండి. అది నాన్ వెజ్ అయితే చాలు ఏదేం తింటాం. ముక్క ఉడికిందో లేదని చూస్తున్నా. అడుగు ఉడికిందో లేదని లేపుతుండవు. ఒకసారి లేపు చూడు బ్రో. ఉడికిందో చూద్దాం. ఉడికిందంటావా? గ్రేవీ మంచిగా అయిందంటావా? ఇంకా టైం పట్టుద్దా? ఇంకా 10 నిమిషాలా? ఇంకో 10 నిమిషాలు అటు చికెన్ కర్రీ రెడీ అవుతుంది. చిట్టి కర్రీ ఆల్రెడీ ఉంది. అన్నీ కలిపి కుమ్మి పడేస్తే నువ్వు కానీ చేసిన పెరుగు పచ్చడి. ఆ పెరుగు పచ్చడి అంట రైతా. అది పెరుగు పచ్చడి కాదు. ముక్క దొరకట్లేదు అంట. బొక్కలు పెడుతున్నావు. కాలంతో యుద్ధం ముక్కల కోసం పోరాటం. వాట్ ఏ రైమింగ్ మ్యాన్. ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్. ముక్క దొరకట్లాగే. దొరికింది ముక్క దొరికింది అన్నయ్య. ముక్క ముక్క వచ్చింది బ్రో. బ్రో మన బిర్యానీ ముక్క వచ్చింది బ్రో. సన్నగా ఉడికింటాయి. ముక్క ఉడికిందో లేదని చెక్ చేద్దాం. ఉంటుండే ఫీలింగ్స్ మనం అదే. ఇప్పుడు ఇంకొక 5 minutes ఉడకాలి. 5 to 10 minutes అండ్ ఇట్ ఈస్ గుడ్. టేస్ట్ వాజ్ సో గుడ్ మ్యాన్. అది నేను తిన్నది ఏం చెప్పాలి నువ్వు కాదు. అయిపోయింది. చికెన్ కూడా తొందరగా మా వాళ్ళు స్టవ్ మీదకి వేసారు. లేట్ అయినా కానీ నిదానంగా తిన్నాం బ్రో. ఓ షేట్ మ్యాన్ మొంటో కమింగ్. చూడండి ఫ్రెండ్. మావాడు ముక్కల కోసము దిక్కులు చూసి బిర్యానీలోకి వచ్చి ముక్కలు ఎత్తుకొని పోతున్నాడు. ఓన్లీ లెగ్ పీసెస్ ఒకటి ఎత్తుకొని పోతున్నాడు ఫ్రెండ్స్. ఏమన్నా నాయమా ఫ్రెండ్స్? కష్టపడి చేసినాం. మాకు లేకోకుండా మావాడు వీడియో తీసుకుంటూ కూర్చున్నాడు. దానికోసం ముక్కలన్నీ చూడండి ఫ్రెండ్స్. ఇంత పెద్ద బాక్స్ తెచ్చుకున్నాడు. హాట్ బాక్స్. మాయా అయిపోయి బ్రో. మాకి ముక్కలు నువ్వు తవ్వదు ఎట్లా? ముక్కలు మనకేనా? మన ఇద్దరికి ఎవరు చెప్పండి. ఎంజాయ్. చూడండి ఫ్రెండ్స్, మేము అటుపక్క రూమ్ లో కష్టపడుతా అంటే చికెన్ కర్రీ వేసుకుంటాం. చికెన్ దమ్ బిర్యానీ ఎట్లా పడుకున్నాడు చూడండి ఫ్రెండ్స్. కొంచెం అన్న ఉంది మనిషికి. మీరైనా చెప్పండి. నవ్వుతాడు. కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర మొత్తం ఐటమ్స్ ఇప్పుడు చూపిస్తా ఏమేమి చేసినా ఈరోజు కష్టపడి. మొత్తానికైతే దమ్ బిర్యానీ, గారెలు, చికెన్ కర్రీ, రైతా అన్ని కంప్లీట్ అయిపోయినాయి. మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూసిరంటే మీకు నచ్చినట్టే. సో ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టండి. వీడియోని లైక్ కొట్టండి.